లో తలనీలాలు సమర్పించిన పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా పై ట్రోలింగ్ ఘాటుగా స్పందించిన విజయశాంతి. గీత దాటితే వేటే పార్టీ ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు పలు సూచనలను సలహాలను చేసిన సీఎం రేవంత్ రెడ్డి. నేడు 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెజెంటేషన్. స్వర్ణాంధ్ర 2047 విజన్ ని స్పష్టంగా వివరించిన ఏపీ సీఎం. కంచగచ్చబోలి భూములపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. స్పందించిన కేటీఆర్ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని వెల్లడి. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. స్వామివారికి తల నీలాలు సమర్పించారు. సనాతనంలో మహిళలు పుణ్యక్షేత్రాల వద్ద తల నీలాలు సమర్పించడం సరికాదని అంటున్నారు. ఈ ట్రోల్స్ పై సీనియర్ సినీ నటి విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల నీలాలు సమర్పించిన అన్నా లెజినోవా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందూ సాంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవాను ట్రోల్ చేయడం సరికాదు అని విజయశాంతి అన్నారు. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్పై ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. పబ్లో అశ్లీల నృత్యాలు చేస్తున్న 16 మంది యువతులు డీజే ఆపరేటర్ను అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు వారిని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. పబ్లోకి ఫ్రీగా ఎంట్రీ కల్పిస్తూ యువతులను ఎరవేసి ఒక్కొక్కరి నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని వెల్లడించారు.
రాష్ట్రానికి వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు నాయుడు వివిధ అంశాలపై వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. వీటిలో ఏపీ వృద్ధికి అనుకూలతలు, స్వర్ణాంధ్ర 2047 విజన్, వినూత్న కార్యక్రమం, P4 వంటి తదితర అంశాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి కనీస అవసరాలు తీర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రతి ఒక్క కుటుంబానికి సొంతిల్లు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, కుళాయి కనెక్షన్, వంట గ్యాస్, సమృద్ధిగా విద్యుత్ సరఫరా, హై స్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీ ఊర్లో ఎవరైనా డబ్బులు కావాలంటే పరపతి ఉంటే, డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే అప్పిస్తారు, లేకుంటే ఇస్తారమ్మా? మీకు ఇవ్వరు కదా. నా పరిస్థితి కూడా అదే. నా మీద నమ్మకం ఉంది, మళ్ళీ దీన్ని సరిపెడతాడని విశ్వాసం ఉంది. మీరు కూడా అదే ఆలోచించారు. ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు, 4వసారి ముఖ్యమంత్రి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ రోజు నేను చేసిన పనులు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతాయి. కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితమవుతున్నారు. ఎవరెవరు ప్రజల్లో తిరుగుతున్నారనే సమాచారం ఉంది. ఎమ్మెల్సీలు వారి నియోజకవర్గాల్లో తిరగాలి. ఎంపీలు కూడా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని పనిచేయాలి. ఎవరు వీకెండ్ రాజకీయాలు చేయొద్దు. ఎన్నికల ముందు ఎలా తిరిగారో ఇప్పుడు అలాగే పర్యటించాలి. ఒకసారి గెలిచాం కదా, మన పనైపోయిందనుకుంటే తప్పు. మరోసారి గెలిచే విధంగా పని చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు సీఎం రేవంత్. 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో చంద్రశేఖరరావు గారు ఉండాలి. వారు ప్రతిపక్షంలో అట్లనే ఉండాలి, నేను ఇక్కడనే ఉండాలి. వారు సూచనలు చేస్తూనే ఉండాలి, నేను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి. మా ఆర్థిక మంత్రి గారు మాకు నిధులు అందిస్తూనే ఉండాలి. అధ్యక్ష, ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ పై చైర్మన్ తో పాటు కమిషన్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లారా అని సీఎం ను పనగరియా అడిగారు. ఇంకా లేదని వచ్చే నెలలో ప్రధానితో భేటీ సందర్భంగా ఆయనకు ఈ ప్రాజెక్ట్ పై వివరిస్తామని సీఎం తెలిపారు. ప్రతి ఒక్కరూ వాట్సాప్ ద్వారా సేవలు పొందే పరిస్థితి తీసుకువస్తున్నామని, రానున్న రోజుల్లో 1000 సేవలు అందిస్తామని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ఫోన్ లో ఎట్లయితే ఈరోజు బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుందో, బటన్ నొక్కితే టాక్సీ ఇంటికి వస్తుందో, మీరు బటన్ నొక్కితే బీసీ సర్టిఫికేట్ అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను. కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పా. అందుకే ఈరోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం, ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభించడం జరుగుతుంది. యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే నాకు అవకాశం కలిగింది. దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సర్టిఫికేట్ ఆనాడు ఇవ్వలేదు.
కావాలని బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఇది మీరు ఒక్కసారి చూస్తే 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీంని పదే అడిగింది, ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ QR కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియంప్ట్ చేస్తున్నా. QR కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలు ఏంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికేట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ పైన కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్నీ ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్, రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్, మూడోది ఎండోమెంట్. అంటే దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి. రెండో విడతలో టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది. దేవుడు ఆశీస్సులు ఉంటే ఈ సర్వీసులోకి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫేజ్లో AI బాట్ మేము అమలు చేస్తాం. సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టికెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. పిల్లలు టీచర్లు తాగే నీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామాగ్రి పైన విషం చల్లారు. అయితే మధ్యాహ్న భోజన సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన జిల్లాలోని ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. తాగునీటి ట్యాంకులో పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు. దీంతో విద్యార్థులు తాగునీటి కుళాయిలు వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కంచ గచ్చబౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 400 ఎకరాలకు సంబంధించిన భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. పర్యావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10,000 కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ 2-3 నేను మీకు స్పష్టంగా చెప్తాను. ఒకటి, ఎలాంటి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అని చెప్పి మరి అటవీ శాఖ అనుమతి లేదు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఇంకా ట్రాన్స్ఫర్ కూడా టైటిల్ది పూర్తిగా కాలేదు. అయినప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వెంటనే ఆగమేఘాల మీద ప్రభావితం చేసి ప్రభుత్వ అధికారులు మరి మిస్లీడ్ చేసినారా, ముఖ్యమంత్రి వాళ్ళని డైరెక్ట్ చేసినారా తెలియదు, మరి ఒక భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. ఎట్లా చేసినారు ఇది? ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు.
మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్గా స్కీమ్. దీనిలో అన్ని నిబంధనలు మొత్తం అన్ని చట్టాలు నిబంధనలు సుప్రీంకోర్టు తీర్పులు అన్నిటినీ తుంగలో దొక్కారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ను కూడా తుంగలో దొక్కారు. ఎట్లా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 170 కోట్లు, దాదాపు 170 కోట్లు, 169 కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు. వాళ్ళు సరే దాని కమిషన్ అంటారు, నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచమనే అంటున్నా. ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ని ముంగట పెట్టారు. బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము 75 కోట్లు పర్ ఎకరం మేము టీజీఐఏసీకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది. కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఎలియనేషన్ చేయలేదు, సేల్ డీడ్ చేయలేదు, మ్యూటేషన్ కూడా కాలేదు. అయినప్పటికీ తనకు చెందని భూమి, మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీదన్నట్టు లెక్క. ఇప్పుడు హెచ్ఈయూ కూడా అదే అంటున్నారు కదా, హెచ్ఈయూకి ల్యాండే లేదు, హెచ్ఈయూ ల్యాండ్స్ అన్ని మావే అని గవర్నమెంట్ ఎందుకు అంటుంది? ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వ భూమి అని ఈరోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తూ ఉంది. ఇవాళ ఐఎమ్ రైటింగ్ టు ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సెబీ. సెబీ ఎందుకు రాస్తున్నాను అంటే ఆ బీకన్ అనేవాడు, బీకన్ ట్రస్టీషిప్ అనేవాడు ఈజ్ ఆల్రెడీ ఎ మెంబర్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్. అట్లాగే వీఆర్ రైటింగ్ టు ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండ్ వీఆర్ ఆల్సో రైటింగ్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ 5 ఏజెన్సీలకి ఇవాళ మా పార్టీ తరఫున ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలు, వాటితో పాటు మిగతా వివరాలు అనెక్జర్స్తో సహా మొత్తం అన్ని ఆధారాలతో సహా మేము ఈ 5 ఏజెన్సీస్కి, నేను మళ్ళీ చెప్తాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ అల్టిమేట్లీ ఆన్సరబుల్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, దిస్ ఇస్ కాల్డ్ SFIO, వారికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద వస్తుంది, వారికి, వారితో పాటు సెబీకి, సివిసికి, సిబిఐకి, 5గురికి కూడా ఇవాళ మా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా అన్ని ఆధారాలతో లెటర్ రాస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. మాకు శక్తిని, ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఏదైతే ఇచ్చినారో జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారిని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కు పోలీసుల నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల అడవి విధ్వంసానికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI చిత్రాన్ని ఆమె పంచుకున్నారని చెబుతూ పోలీసులు ఈ నోటీసులు అందించారు. మార్చి 31వ తేదీన హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన చిత్రాన్ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. కంచగచ్చిబౌలి భూముల పెరగాలంటే పరిశ్రమలు రావాలి అని తేల్చి చెప్పారు. కంపెనీలు రావాలంటే అదనపు భూమి అవసరమని చెప్పుకొచ్చారు. ఇక అమరావతిలో మరికొంత భూమి అవసరం ఉందని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ల్యాండ్ ఇచ్చారు, వాళ్ళ భూముల విలువ కూడా పెరగాలి. ఇది ఒక మెగా సిటీ కావాలి. అమరావతి, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు ఒక మెగా సిటీ కావాలి. 1 కోటి మంది పాపులేషన్ ఉండాలనే దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు. ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ పుల్లింగ్గా ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు చెప్పారు.
అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి, మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. అందువల్ల ఇవి ఆలోచిస్తున్నాం, త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ 41,000 కోట్లకి టెండర్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం. వర్క్ జరిగింది, స్టార్ట్ అయింది. మొత్తం ఇక్కడ జరగబోయేది సుమారుగా 64,000 కోట్ల రూపాయల వర్క్స్. ఆల్రెడీ అథారిటీ క్యాబినెట్ 64,000 కోట్లకి పర్మిషన్ ఇచ్చేసింది. ఇంకా కొన్ని టెండర్లు పిలవాలా, ఆ టెండర్లు కూడా ఈ నెలాఖరు లోపల అయిపోతున్నాయి. ఇది ఒక టాప్ సిటీ, ప్రపంచంలో ఉన్న టాప్ సిటీలో ఒకటి అవుతుంది. అయితే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే అంటే రోడ్లు, డ్రైన్స్, పార్కులు ఇవన్నీ చేసినంత మాత్రాన ఈ యొక్క భూమిలో నిలవాలంటే, ఈ భూమిలో నిలవాలంటే హైదరాబాద్ ఈరోజు ఏ విధంగా తక్కువ రేటు ఉన్నది రేటు ఎక్కువ వచ్చి నిలిచిందో ఆ విధంగా నిలవాలంటే ఇక్కడికి జనాభా రావాలి. జనాభా రావాలంటే అనేక స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రాకుండా రాదు. వీటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు మీరెవ్వరు కూడా ఎటువంటి అపోహలు వద్దు. మీకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈ ప్రభుత్వం నిలబడుతుందని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసిన వ్యక్తులను పట్టుకున్నారు గుంటూరు పోలీసులు. కర్నూలు జిల్లాకు చెందిన రఘు అలియాస్ పుష్పరాజ్ ట్విట్టర్ వేదికగా ఈ పోస్ట్ చేసినట్టు గుర్తించామని తెలిపారు. ఇక నిందితుడు రఘు హీరో అల్లు అర్జున్ ఫ్యాన్ అని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా పోస్టుల వార్ మధ్యలో రఘు అసభ్యకరమైన పోస్టు పెట్టినట్టు గుర్తించామని వెల్లడించారు. వాక్యులు రాయరు అనరు అని మరొకసారి తెలియజేస్తున్నాను. బాయ్కాట్ పేటిఎం కుక్కల్లారా, దీన్ని దాడిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండండి అని నేను తెలియజేస్తున్నాను. సామాజిక మాధ్యమాలలో మీ నాయకుడు పోస్ట్ పెట్టుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా సిగ్గుతో తల దించుకోండి. ఎక్కడైతే మీ నాయకుడిని ప్రైజ్ చేస్తున్నారో అక్కడ కుటుంబ సభ్యులను చూడకుండా, ఆడవారని చూడకుండా నీచాతి నీతంగా మాట్లాడుతున్న వాళ్ళకు బుద్ధి చెప్పండి. ఇకనైనా ఆ పోస్టు పెట్టించడం మానుకోండి. పెట్టేవారు ఎవరో గమనించి సగిన చర్యలు తీసుకోండి అని సవినయంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వేములపాటి అజయ్ గారి సూచనలతో 6 పట్టణాలు ఉన్నాయి. నెల్లూరులో 6 పట్టణ స్టేషన్లకి దుశ్చర్యలు మళ్ళా జరగకుండా కఠినమైన శిక్షలు అమలుపరచాలి. విజ్ఞానం ఆకాశాన్ని అంటుకుంటుంది. ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారో తెలుసుకొని కఠినంగా శిక్షలు అమలుపరచకపోతే రానున్న రోజుల్లో నాయకులుగా చెప్పుకునే మంచి వాళ్ళు ఎవరు కూడా కనపడే పరిస్థితి లేదు. సెన్సార్ బోర్డుకి ఏ విధంగా అయితే సినిమాకి ఏ విధంగా అయితే సెన్సార్ బోర్డు ఉందో ఆ విధంగా సామాజిక మాధ్యమాలు కూడా సెన్సార్ వంటి ఒక అథారిటీని నియమించాలి. ఎవరెవరు పెడుతున్నారు, ఏం పోస్ట్ పెడుతున్నారు, ఎవరి గురించి పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉందని తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, పేటీఎం కుక్కలకి మరొక్కసారి చెప్తున్నాను, ఇంతకంటే మీరు పీకేదేం లేదు. మా నాయకుడు దేశాన్ని ఉద్ధరించే స్థాయిలో, ప్రపంచం గర్వించే స్థాయిలో, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పరిచే స్థాయిలో. తిరుమలలోని ఎస్వి గోశాలలో 100కు పైగా ఆవులు మరణించాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. భూమన వ్యాఖ్యలను కూటమి నేతలు ఖండించారు. ఈ క్రమంలో తిరుమల గోశాలను సిపిఐ నారాయణ పరిశీలించారు. గోవుల ఆరోగ్య పరిస్థితి ధానాపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సాలను వైసీపీ రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. టీటీడీ గౌరవం తగ్గేలా మాట్లాడవద్దని సూచించారు. తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో అమ్మ కంటే కూడా అత్యంత పవిత్రంగా సకల దేవతల స్వరూపిణి అయినటువంటి గోమాతకి మహాపాతకం గోశాలలో జరుగుతున్నది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దాపురించింది అంటే, మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతాం, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం, తిరుమల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పాప ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత 3 నెలలుగా
దాదాపు 100కు పైగా గోవులు మృతి చెందుతున్నాయి. దీన్ని దాచిపెట్టేసినారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే తిరుమల క్షేత్రంలో అది నడిపేటువంటి గోశాలలో గోవుల దుస్థితి ఎలా ఉంది అంటే మీరు చూడండి. చనిపోయినటువంటి ఆవులు ఎన్ని ఉన్నాయో, మచ్చుకు కొన్ని మాత్రమే గత 3 నెలలుగా అత్యంత పవిత్రమైనటువంటి దేశవాళీ ఆవుల యొక్క పరిస్థితి ఇదంతా కూడా మన గోశాలలో జరిగినటువంటి దుస్థితి. భగవంతునితో సమానమైనటువంటి గోవులకు పట్టినటువంటి గతి. మచ్చుకు కొన్ని మాత్రమే. ఇవి మా పరిశోధనలో దొరికినటువంటివి మాత్రమే. ఇవి కాకుండా ఎన్నో ఆవులు మరణించినాయి. దిక్కుమొక్కు లేకుండా వాటిల్ని కనీసం పోస్ట్ మార్టం చేయకుండా ఎందుకు చచ్చిపోయినాయో అనేటువంటి విషయాలను కూడా మరుగున పరిచి దాదాపు ఈ 3 నెలల్లో దాదాపు 100కు పైగా దేశవాళీ ఆవులు మరణించినాయి కారణంగా. ఈ రకంగా ఇంత దారుణం మన తల్లి కంటే కూడా గొప్పదైనటువంటి ఆవులు మన ఇంట్లో పెంచుకున్నప్పుడు కూడా చచ్చిపోతే బాధపడతారు. అట్లాంటిది తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్లో గోవులను కూడా కాపాడలేకపోతున్నారా? వాటిని సంరక్షించలేకపోతున్నారా? దానికి ఆహారం పెట్టలేకపోతున్నారా? వైద్య సమస్య చేయలేకపోతున్నారా అనేటువంటి ప్రశ్నలు మా మీద చాలా వచ్చాయి. అందుకనే నేను దీన్ని ప్రత్యేకంగా దీన్ని చూడాలని చెప్పేసి వచ్చాను. వాస్తవాలు తెలుసుకోవాలి, ప్రపంచం వాళ్ళకి తెలియజేయాలి. చెడు ఉంటే చెడు గురించి చెప్పడం, దాన్ని పరిష్కారం చేసుకోవాలి. మంచి ఉంటే దాన్ని ఇంకా ప్రోత్సహించాలి. నేను ఎప్పటికైనా విమర్శ ఎట్లున్నానంటే జరిగిన తప్పును సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో ముందుకు పోయే పద్ధతి ఉండాలి తప్ప నేను ఇంతతో నాశనం చేసేయాలి, కూని చేసేయాలి, గతం చేయలేటువంటి దురుద్దేశం ఉండాలని మంచిది కాదు. నిజమే ఆవులు చనిపోయిన మాట వాస్తవం. మేము వచ్చి చూసాం. తిరుమల తిరుపతి దేవస్థాన తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎక్కడికి వెళ్ళి ఓడిపోడు.